మనకి ఎంత వస్తుంది 1 మంత్లో? 1 కోటి రూపాయలు వస్తుందండి. ఎంత వస్తుంది? 1 కోటి రూపాయలు వస్తుంది. అర్థమైందండి? 1 కోటి రూపాయలు వస్తుంది నెలకి. మరి ఇక్కడ 1 ఇయర్లో మన సౌత్ ఇండియా నుంచి 8 మంది ఉన్నారు అలాంటి వ్యక్తులు. ఎన్ని కోట్లు తీసుకుని ఉంటారని మీరు అనుకుంటున్నారు? 1 ఇయర్లో ఎన్ని కోట్లు తీసుకుని ఉంటారనుకుంటున్నారు? ఇక్కడ కొన్ని లక్షల టీం ఉంది వాళ్ళకి. మినిమం ఒక్కొక్కడు 5 CR అబోవ్ తీసుకున్నారు 1 ఇయర్లో. అర్థమైందండి? 5 CR అబోవ్ తీసుకున్నారు. తక్కువ చెప్తాను, 2 కోట్ల పైన తీసుకున్నారు. ఓకేనా? అటువంటి వ్యక్తులు మనం ముందున్నారు. వాళ్ళు ఎంతకాలం అయింది వచ్చి ఇక్కడికి? 1 ఇయర్ అయింది. వాళ్ళు ఏం చేశారంటే డూ ఆర్ డైగా చేశారు. మనం ఏం చేస్తున్నాం అంటే ఆదర్శంగా చేస్తున్నాం. మనం చెప్తున్నాం, వింటున్నాం. ఆయన ఎవరో వచ్చి ఇంకో కంపెనీ చెప్పిండు, ఏనో వచ్చి ఇంకో కంపెనీ చెప్పిండు. మన ఇంట్లోనే యాప్ చూస్తూ ఉన్నాయి. మనకు ఉన్నటువంటిది ఏంటంటే మనకి ఎప్పుడైతే భగవంతుడు మీకు ఇవాళ ఇంతమంది కూడా మేము వచ్చామంటే మేమేదో నేను అసలు అనుకోలేదు. ఇవాళ వచ్చాం, మీరు గ్యాస్ అయ్యారు అంటే ఇక్కడ భగవంతుడు అనేది మనకు కల్పిస్తున్నాడు. అరే బాబు, దీని ద్వారా నువ్వు నీ యొక్క లైఫ్ స్టైల్ మార్చుకో, నీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం అని భగవంతుడు కల్పించాడు తప్ప మేము వచ్చాం, మేము చెప్పాము, మీరేంటో నన్ను అనేది కాదు. ఇక్కడ ఎవరికైతే ఈ యొక్క ఆపర్చునిటీ ఉపయోగించుకున్నారో వాళ్ళు ఇవాళ ఇంతమంది కూడా 3 కోట్లు పైబడి తీసుకున్నారు. అర్థమైందండి? వాళ్ళకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. వాళ్ళు 30 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నారు, 20 సంవత్సరాల నుంచి ఉన్నారు, 10 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఏ కంపెనీలో రాజు ఇక్కడ వచ్చింది అంటే దానిలో ఉన్నటువంటి దమ్ ఏంటంటే ఫస్ట్ మన కంపెనీలో ఫస్ట్ మంది ప్రొడక్ట్లో దమ్ ఉంది కాబట్టి ఆ విధంగా మనం తీసుకోగలిగాం. ఓకేనా? ఈ విధంగా మనకి రావాలి అంటే 1 ఇయర్ ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో, మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిని ఎవరైతే నమ్ముతారో, వాళ్ళు చెప్పిందే వేదంగా భావిస్తారో 100% మీకు 1 CR వస్తుంది. లేదంటే నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు, నాకు అంత టీం రావాలని కొంతమంది చాలా డేలా పడిపోతూ ఉంటారు. 50,000 వచ్చింది. 50,000 మీద కూడా ఒక్కొక్కరి ద్వారా 100 రూపాయలు వచ్చింది. ఆ నెల మీ ఇన్కమ్ ఎంతండి? 50 లక్షలు. లేదండి అంతకంటే తక్కువ వేసుకుందాం, 25,000 వేసుకుందాం. 25,000 మీద కూడా మీకు 100 రూపాయలు వచ్చింది అనుకోండి, మీకు ఎంత వస్తుందండి? 25 lakhs వస్తుంది. లేదండి మీకు ఇంకా తక్కువ వేసుకుందాం, 10,000 వేసుకుందాం. ఈ 10,000 మీద కూడా 100 రూపీస్ వచ్చింది. ఎంత వస్తుందండి? 10 lakhs వస్తుంది. ఓకేనా? లేదండి 5,000 వేసుకుందాం. 5,000 మీద 100 రూపాయలు అంటే ఎంత అండి? 5 lakhs వేసుకుందాం. లేదండి 1000 వేసుకుందాం. 1000 మీద 100 రూపాయలు వచ్చినా మనకు 1 lakh వస్తుంది. లేదా 500 మంది వచ్చారు, 500 మీద 100 రూపాయలు వేసుకున్నా కానీ మనకు పర్ మంత్ 50,000 తీసుకునేటువంటి అవకాశం ఈ యొక్క కంపెనీలో ఉంది. ఇది మెయిన్ అండి. దీన్ని ఎవరైతే ఆలోచన చేస్తారో ప్రతి ఒక్క వ్యక్తి కూడా స్పాన్సర్ ఎక్కువ చేయాలి. మినిమం ఒక 100 చేసుకోవాలి. మీరు ఇక్కడ సపోర్ట్ చేయండి కింద వాళ్ళకి. ఈడ లెఫ్ట్లో చేస్తే వాళ్ళ కింద పోయి పడింది, వాళ్ళకి సపోర్ట్ అవ్వండి. రైట్లో చేస్తే ఇటు వాళ్ళ కింద పడిపోతుంది. వాళ్ళకి సపోర్ట్ అవుతూనే ఉంటుంది, వాళ్ళందరికీ కూడా సపోర్ట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనం ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా సార్? ఇది ఏం ఇన్కమ్ అండి? ఇది ఏం ఇన్కమ్? స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్. 4వ ఇన్కమ్ ఇక్కడ లైఫ్ టైం రివార్డెడ్. లైఫ్ టైం రివార్డ్. ఇవన్నీ చేసుకుంటూ వస్తూ ఉంటే మనకి లైఫ్ టైం రివార్డ్ కూడా వస్తుంది. ఆ రివార్డ్ ఏంటంటే ఇక్కడ బుచ్చిబాబు గారు ఉన్నారు, ఇక్కడ ఎవరున్నారు? బుచ్చిబాబు గారు ఉన్నారు. ఇక్కడ వెంకటేష్ గారి టీం, ఇక్కడ సాయి గారి టీం. ఓకేనండి?
అర్థమవుతుందా? ఇక్కడ ఏం చేశారు, వెంకటేష్ గారు ఒక 40 ఐడీలు వచ్చింది, సాయి గారికి ఒక 40 ఐడీలు వచ్చింది. ఇందాక ఒక జాయినింగ్ ఇది కొట్టి బీవీ ఎంత అన్నానండి? 50 బీవీ. ఓకేనా? 40 ఐడీలు బీవీ ఎంత వస్తుంది? 40 ఐడీలు బీవీ ఎంత వస్తుంది? 2000. ఇక్కడ 1 స్టార్ కావాలి అంటే ఎవరండి 1 స్టార్ అయ్యేది? బాబు గారు 1 స్టార్ కావాలి అంటే వెంకటేష్ గారి ద్వారా 40 ఐడీలు వచ్చినాయి. 40 ఐడీలకి బీవీ ఎంత వచ్చిందండి? 2000. ఓకేనా? సాయిల్ గారికి ఎంత వచ్చింది? ఎప్పుడైతే ఈ విధంగా వచ్చిందో సార్కి వచ్చేసి వారు వచ్చేసి ఏమవుతారు? 1 స్టార్ అవుతారు. 1 స్టార్ అయినప్పుడు సార్కి అదే రోజున 10,000 రూపాయలు వస్తుందండి. ఆ నైటే సార్కి 10,000 రూపాయలు వస్తుంది. ఇది ఒక ఇన్కమ్ అండి. ఇక్కడ ఎన్ని చేస్తే అన్ని రెఫరల్ వస్తాయి. మన కింద వాళ్ళు ఎన్ని చేసుకుంటూ పోతే అంత మ్యాచింగ్ వస్తుంది. మనం ఎవరినైతే స్పాన్సర్ చేస్తామో వాళ్ళు తీసుకునే ఇన్కమ్ మీద మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. ఇదేంటి మనకి ర్యాంక్ ఇన్కమ్ కూడా వస్తుంది. దీంట్లో కొన్ని చేసుకుంటా పోతుంటే ఆటోమేటిక్గా ర్యాంక్ కూడా వస్తుంది. ఇక్కడ సెకండ్ 2 స్టార్ కావాలి అంటే ఇందాక వెంకటేష్ గారు 40 ఐడీలు చేసుకొచ్చారు. 2 స్టార్ కావాలంటే ఒక్కొక్క 60 ఐడీలు చేస్తే ఎంత అవుతుంది? మొత్తం ఎంత అయింది? 100 ఐడీలు అయింది. 150 ఎంత అండి? 150 ఎంత? 150 ఎంత? 5,000. ఆల్రెడీ 40 ఐడీలు ఉన్నాయి. ఇంకొక 60 ఐడీలు వస్తే 3,000 ప్లస్ ప్రీవియస్ ఉన్నది 2,000. రెండు కూడా క్యూములేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ 5,000 బీవీ. ఎంత బీవీ అంటే 5,000 బీవీ. ఇక్కడ సాయి గారి ద్వారా 5,000 బీవీ. ఇక్కడ ఎప్పుడైతే 5,000 బీవీ వచ్చిందో ఇక్కడ బుచ్చిబాబు గారు ఇక్కడ వచ్చేసి 2 స్టార్ అయిపోయారు. ఈయనకి వచ్చేసి 15,000 వస్తుంది. 1 డే. అదే రోజున ఎప్పుడైతే స్టార్ అయ్యారో 2 స్టార్ అయ్యారో ఏమంటే అది వచ్చేస్తుంది. ఇక్కడ మళ్ళీ 5,000 అయింది కదా, 100 ఐడీలు అయింది కదా. ఇక్కడ 3 స్టార్ కావాలి అంటే ఈ 5,000 ఇంకొక 5,000 అంటే మొత్తం ఎంత అండి? 10,000 కావాలి. 10,000 కావాలి. ఈ 10,000 బీవీ ఇటు 10,000 బీవీ ఇటు ఎప్పుడైతే అయిందో సార్ ఏమవుతారు? 3 స్టార్ అవుతారు. 3 స్టార్ అవ్వగానే సార్కి ఇక్కడ 25,000 వస్తుంది. ఎంత వస్తుంది? 25,000 వస్తుంది. ఇక్కడ 4 స్టార్ కావాలనుకోండి, సార్ 4 స్టార్ కావాలి. ఇక్కడ 25,000 బీవీ. ఆల్రెడీ ఇదివరకు 10,000 ఇంకో 15,000 కావాలి. 25,000 బీవీ. ఇక్కడ సాయి గారి ద్వారా 25,000 బీవీ ఎప్పుడైతే వచ్చిందో సార్కి ఏమవుతారు? 4 స్టార్ అవుతారు. అదే రోజున సార్కి ఇక్కడ 75,000 వస్తుంది. ఓకేనా? ఇక్కడ 5 స్టార్ కావాలి అంటే 50,000 ఇటు బీవీ. సాయి గారి ద్వారా 50,000 బీవీ ఎప్పుడైతే వచ్చిందో సారు ఇచ్చుబాబు గారు ఏమవుతారండి? 5 స్టార్ వస్తుంది. 5 స్టార్ కావాలి. ఇక్కడ 1,25,000 వస్తుంది. 1,25,000 వస్తుంది. ఓకేనా? ఇక్కడ అప్ టు 5 స్టార్ వరకు మనం చెప్పాం ఇందాక. ఓకేనా? ఆ రోజు ఏమనుకున్నాం? ఆ రోజు ఏంటండి? సిల్వర్. ఎప్పుడైతే సిల్వర్కి ఎంత కావాలి? 1 lakh కావాలి. 1 lakh బీవీ ఇంటూ ఆల్రెడీ 50 అయింది కాబట్టి ఇంకో 50 ఇటు కూడా 1 lakh బీవీ. ఎప్పుడైతే 1 lakh బీవీ ఇటు అయిందో సార్ ఏమవుతారు? సిల్వర్ అవుతారు. ఇక్కడ 2,50,000
ఈ అమౌంట్ కూడా ఒక్కరోజే వస్తుంది, ఒక్కరోజే వస్తుంది. ఆ నుంచి 7వ ర్యాంక్ ఏంటండి? రూబీ అండి. ఈ రూబీకి 2,50,000 బీవీ, ఇది కూడా 2,50,000 బీవీ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ ఆమెకే రూబీకి 7 లక్షల ఎంత వస్తుందండి? ఎంత వస్తుంది? 7 లక్షలు. 7,50,000 వస్తుంది. ఆ తర్వాత గోల్డ్కి 5 lakhs కావాలి, 5 lakhs కావాలి. ఇది కూడా 5 lakhs కావాలి. గోల్డ్కి 5 lakhs అయితే మనకి ఇక్కడ ఏమొస్తుందండి? 12,50,000 వస్తుంది. ఇక్కడ 9వది ప్లాటినం. మన గురువు గారు, సార్ గురువు గారు ఏంది? ప్లాటినం. ఈ ప్లాటినానికి 10 లక్షలు కావాలి. మన 10 లక్షలకు ఇక్కడ ఎంత వస్తుంది? 25 lakhs వస్తుంది. ఈ విధంగా తర్వాత ఏంటి? డైమండ్ 50 lakhs వస్తుంది. తర్వాత డబల్ డైమండ్ 75. ఆ విధంగా మొత్తం వచ్చేసి ఇక్కడ 15 ర్యాంకులు ఉన్నాయండి. 15 ర్యాంకులు ఉన్నాయి. ఈ 15 ర్యాంక్స్ కలిపి 45 కోట్లు వస్తాయండి. ఎన్ని వస్తాయండి? 45 కోట్లు వస్తాయి. ఇక్కడ 12 ర్యాంక్స్ లో ఆల్రెడీ మన సౌత్ ఇండియా నుంచి 12వ ర్యాంకు పోయారు. ఎన్నో ర్యాంకు పోయారు? 12వ ర్యాంకు పోయారు. డైమండ్, డబల్ డైమండ్, బ్లూ డైమండ్, బ్లాక్ డైమండ్, అంబాసిడర్, క్రౌన్ అంబాసిడర్, ఇవన్నీ 15 ర్యాంకులు. 15 ర్యాంకులు కలిసి మొత్తం ఎంత వస్తుంది? 45 CR వస్తుంది. ఓకేనండి. అంటే ఇప్పుడు 12 ర్యాంకులు పోయారంటే ఇంకెన్ని ర్యాంకులు ఉన్నాయి? 15కి 3 ర్యాంకులు ఉన్నాయి. 1 year కాదు, 2 సంవత్సరాలు చేసిన 45 కోట్లు వస్తాయా? ఓన్లీ వస్తాయి. ఈ యొక్క 12వ ర్యాంక్ వరకు ఇప్పుడు ఉన్నారు. ఇంకా 2 సంవత్సరాలు పోయినా 3 ర్యాంకులు కంప్లీట్ చేస్తారా? చేయరా? అంటే క్రౌన్ అంబాసిడర్ అవుతారు. అయినప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ పెట్టినటువంటి 45 కోట్లు వస్తాయి, రావా? వస్తాయి కదా. ఇదే ర్యాంక్ ఇన్కమే, 4వ ఇన్కమే మనకి 45 కోట్లు వచ్చినప్పుడు మరి ఇవన్నీ రిఫరల్ ఇన్కమ్, మ్యాచింగ్ ఇన్కమ్, స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ మరి కనీసం 100 కోట్ల పైన వస్తుంది. ఎంతండి? 100 కోట్ల పైన వస్తుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం అనేది మీరు ఒకసారి థింక్ చేయాలి. మనం చేసే పనిలో ఎదటి వ్యక్తికి ఏ వ్యక్తికైనా హానికరం చేస్తున్నామా? ముందు మనం ఇక్కడ మనసాక్షిని అడగండి. ఇక్కడ అడగండి, నేను చేసే పనిలో ఎవరికైనా మోసం చేస్తున్నానా? ఫస్ట్ మనం ఈ క్యూర్సెల్ ప్రొడక్ట్ తీసుకుపోయి ఒక ఇంట్లో చెప్పడం మూలాన అతను హెల్త్ ముందు ఫస్ట్ ఆయన క్యూర్ అవుతుంది. అది మనం ఏమన్నామంటే ఒక స్వచ్ఛందంగా మనం ఒక సర్వీస్, సోషల్ సర్వీస్ చేసినట్లు. అవునా కాదు? ఒక ఆరోగ్యాన్ని ఇవ్వడం అంటే స్వచ్ఛందంగా మనం ఆయనకి సేవ చేసినట్టు అవుతుంది. రెండోది మన దాంట్లో ఇంకా చాలా పడుతుంది. ఓకేనా? ఇవన్నీ కూడా ఆయనకి మంచి చేస్తున్నాం కానీ ఎక్కడ కూడా చెడు చేయట్లేదు. ఆయన తీసుకొని ఇంకొక వ్యక్తి కూడా ఆయన కూడా అదే పని చేస్తున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా హెల్త్ అవేర్నెస్ తీసుకెళ్తాను. ఓకేనా? హెల్త్ ఎప్పుడైతే అవేర్నెస్ మనం తీసుకెళ్తానో ఆ ఇన్కమ్ అనేది మనకు ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది తప్ప ఏ వ్యక్తిని కూడా మనం ఒక అబద్ధం ఆడటం కానీ, ఒక చీట్ చేయడం కానీ, ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ లేకపోతే ఇవన్నీ ఏం చెప్పటం. ఓకేనా? ప్రొడక్ట్ కొనుక్కోండి, వాడుకోండి. దాని ద్వారా మీరు కూడా 10 మందికి చెప్పండి. 10 మంది ద్వారా మనకి ఈ విధమైన ఇన్కమ్ వస్తుందని చెప్తున్నాం కానీ ఎక్కడా కూడా మనం ఆ విధమైనటువంటిది చెప్పట్లేదు. ఈ యొక్క లాస్ట్ ఇప్పటివరకు ఎన్ని ఇన్కమ్ చెప్పాను? రిఫరల్ ఇన్కమ్, మ్యాచింగ్ ఇన్కమ్, స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, లైఫ్ టైం రివార్డ్. 4 అయిపోయింది. 5వది ఏంటంటే ఇక్కడ రాయల్టీ. రాయల్టీ, ఈ రాయల్టీ అనేది
మనకి ఇక్కడ 3 స్టార్ నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? 3 స్టార్ నుంచి వస్తుంది. ఈ 3 స్టార్ నుంచి మనకి 15వ ర్యాంక్ వరకు వస్తుంది. ఓకేనండి. మనం ఇక్కడ ఇది మొత్తం కూడా ఒక 600 రూపాయలు ఏదైతే ఉందో మన ఐడిలో వచ్చినటువంటి ఏదైతే ఉందో 600 రూపాయలు ప్రతి వ్యక్తి కూడా రోజు పడే జాయినింగ్స్ మీద 3 స్టార్ నుంచి మనం క్రౌన్ అంబాసిడర్ వరకు షేర్ చేస్తాం. ఇది ఒక రాయల్టీ. ఈ రాయల్టీ అనేది రీసెంట్గానే లాంచ్ అయిన తర్వాత ఇచ్చారు. అదివరకు ఇస్తానని చెప్పారు. మీ అదృష్టం, లాంచ్ అయిన తర్వాత ఇది స్టార్ట్ అయింది. అదివరకు ఇస్తానన్నారు కానీ ఎవరికి ఇవ్వలేదు స్టార్టింగ్లో. ఇప్పుడు స్టార్ట్ అయింది. దీనికి కూడా పెద్ద ఇన్కమ్ వస్తూనే ఉంది. ఇన్ని రకాల ఇన్కమ్స్ వచ్చినప్పుడు మనం ఏ వ్యక్తికి కూడా ద్రోహం చేయకుండా ఒక మంచి హెల్త్ అవేర్నెస్ తీసుకెళ్తున్నప్పుడు మనం ఎక్కడన్నా సైకిల్ అవ్వాలా? ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలా లేదా? ఆయన లీడరు, ఆయన తోపు, ఏదో తోపు, ఇవన్నీ వద్దండి. మీ ఇంటెంపటిల్లు కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, భేదం లేదు, ఏమీ లేదు. ప్రతి ఇంటికి మీరు వినిపించగలిగితే ఇది ఒక్క నెల మీరు ఎక్సర్సైజ్ చేసి చూడండి. నేను చెప్పిన విధంగా ఇది ఒక్క నెల ప్రతి ఇంటికి ఒక సాంగ్ ఉంది చూసారా? ఆ సాంగ్ ఒకటి ప్లస్ ఆ యొక్క ప్రొడక్ట్ వీడియో ఉంది. మీరేం మాట్లాడద్దు, ఈ రెండే చెప్పండి. మీరు చెప్తే వినరు. అర్థమైంది? ఆ 2 వీడియోలు విన్న తర్వాత మనం సరేలే అమ్మ ఆలోచించండి అంటే, మరి ఇవన్నీ చెప్పినప్పుడు నా షుగర్ ఉంది, నా మొక్కలు, నా థైరాయిడ్ ఉంది, లేకపోతే మాకు అది ఉంది, నొప్పులు ఉన్నాయి, ఇవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు అది కరెక్ట్గా విన్నారు కాబట్టి వాళ్ళు కంపల్సరీ ఇది పెంచండి తప్ప లీడర్ జోలికి పోవాలి. లీడర్ జోలికి పోతే మీకు ఎక్కడ కూడా ముందుకు పోదు. వీళ్ళలోనే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నాకు ఏదన్నా పని దొరికితే బాబు. ఇవాళ మార్కెట్లో మీరు చూడండి, షోరూమ్లో ఎంతమంది పని చేస్తున్నారో మీకు తెలుసు. అదే బట్టల షాపులో ఎంతమంది పని చేస్తున్నారో మీకు తెలుసు. హాస్పిటల్లో ఎంతమంది పని చేస్తున్నారో మీకు తెలుసు. షాపుల్లో ఎంతమంది పని చేస్తున్నారో తెలుసు. షెడ్యూల్లో ఎంతమంది పని చేస్తున్నారో తెలుసు. వాళ్ళకి ఏమి ఇస్తున్నారో కూడా మీకు తెలుసు. 5,000 బట్టల షోరూమ్లు ఎంత ఇస్తారు? ఉదయం 9-10 పోతే సాయంకాలం మళ్ళీ 7 వస్తే 5,000, లేకపోతే 6,000, 10,000, 15,000, 20,000. మా అయితే ఎవరికి ఇస్తారంటే ఎక్కువ మెడికల్ రిప్రజెంటేటివ్ ఇస్తారు. 30,000 ఇస్తారు. కానీ కూలే వాడి తిరిగి ఇంటిపోతుంది. వాడి షుగరే అవుతుంది. ఎందుకంటే ఆ డాక్టర్లు ఎక్కడ చెప్పినావు, ఏం చెప్పి కంపెనీలో ఎవరి దగ్గరికి పోయినావు, ఏ డాక్టర్ దగ్గర పోయినావు, ఏం చేసినావు, ఎట్లా చేసినావు, ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అర్థమైందా? ఇవన్నీ వస్తూనే ఉంటాయి. కాబట్టి మనం అందరం కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనం నిజంగా చెప్తున్నా, మీరు పాటిస్తే బట్టి ప్రతి ఇంటికి చెప్పవచ్చు. ఆ విధమైనటువంటి గడ్స్ ఉంటారు మన దగ్గర. మనసారి మనం తప్పు చేయనప్పుడు మనం ఎందుకు బాధపడాలి? మనం ఏదైనా రాంగ్ పని చేస్తే మనం బాధపడాలి. మనం ఒక హెల్త్ అవేర్నెస్ని తీసుకుపోయి మనం చెప్పాడు, మనం ఎందుకు బాధపడాలి, ఎందుకు భయపడాలి? ఎంతోమంది వాళ్ళు మీకు మీరు సమయంలో ఒక వీడియో వినిపిస్తాను. అది ఆ వీడియో మామూలుగా ఉండదు, ఆ దగ్గర ఉంటుంది, వినిపిస్తాడు. మీకు ఒక పోలీస్ ఆఫీసర్ 5 స్టేట్లో చేసినటువంటి వ్యక్తి డ్రగ్స్కి లోనై ఇబ్బంది పడుతుంటే మన ప్రొడక్ట్ అద్భుతంగా పనిచేసిందని నిజంగా అసలు ఎంత వండర్ఫుల్గా టెస్ట్ మనీ ఇచ్చాడో. మరి అంతమంది పెద్ద ఆఫీసర్స్ ఇవాళ ఒకనొకప్పుడు మన ప్రొడక్ట్ అనేది చాలా బ్లేమ్ చేద్దామని చాలామంది డాక్టర్లు చూస్తే మన ప్రొడక్ట్ హాస్పిటల్లో పోయి మన మిత్రులు హాస్పిటల్లో బెడ్లో ఉన్నప్పుడు ఇది కూడా యాడ్ అయిన తర్వాత, నయమైన తర్వాత మరి నిన్న లేదు మొన్న లేదు, నేను నెల రోజులు ఉంచాలని చూశాను, వారం రోజులు ఉంచాలని చూశాను, మళ్ళీ నేను తర్వాత రమ్మని చెప్పాను, ఇట్లా చెప్పి ఇళ్ళకి పంపించారు. మరి ఇది వాళ్ళకి అందుబాటులో దొరికి వాడిన తర్వాత మళ్ళీ ఒకసారి చెకప్ పోతే మరి పోయినసారి రిపోర్ట్ ఇప్పుడు లేదు, 4 రోజులకు వచ్చేసి. ఇలాంటివన్నీ కూడా డాక్టర్లు
మేరకు తెలిసింది వాళ్ళ ఐఎంఐలో వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూట్లో పెట్టి దీన్ని అసలు ఏంటని ల్యాబ్లు కూడా ఇవ్వడం జరిగింది. ల్యాబ్లు ఇచ్చిన తర్వాత కూడా అక్కడ ఎటువంటి మరి వెజిటేరియన్ ఎటువంటి దాంట్లో ఆల్కహాల్ కానీ అలాంటిది ఏం లేకుండా మన కంపెనీ ప్రొడక్ట్ అనేది చాలా న్యాచురల్ వేలో వచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా సైలెంట్ చాలా అద్భుతంగా వాడుతున్నారు. డాక్టర్స్ కూడా వాడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మీరు కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎటువంటి షై ఫీల్ అవ్వకుండా ప్రతి ఇంటికి చెప్పి మనం ముందుకు పోవాలి. అటువంటి ఆ విధంగా మీరు చేస్తారని ఆశిస్తూ మరి డెమోని ఇప్పుడు ఏమన్నా తర్వాత ఏమన్నా సార్ మాట్లాడిన తర్వాత ఇస్తాను. ఇక్కడ ఇటువంటి అవకాశం మీరు ఇచ్చి యొక్క చెప్పే భాగ్యం కల్పించినటువంటి ముందుగా విశ్వబాబు గారికి, వెంకటేష్ నాగూర్ గారికి, సాయి గారికి మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.